ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు మరి కాసేపట్లో విచారణకు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్లోని కార్యాలయానికి 11 గంటలకు విచారణకు రానున్నారు. 2 ఏళ్లుగా జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ అగ్రనేతను విచారించేందుకు నోటీసు జారీ చేయడం ఇదే తొలిసారి. హరీష్ రావు సిట్ విచారణకు వెళ్లనున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్దకు చేరుకుంటున్న బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రేవంత్ రెడ్డి అవినీతిని బయటపెడుతున్నందుకే సిట్ విచారణ పేరుతో నోటీసులు పంపారని హరీష్ రావు మండిపడ్డారు. బెదిరింపులకు భయపడేది లేదని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. నైని బొగ్గు గనుల టెండర్లు మాత్రమే కాదు అన్నింటినీ రద్దు చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అంచనాలు తప్పినాయి. 40% సర్పంచులు గెలిచి బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. దాంతో ఆయనకు దిమ్మ తిరిగిపోయింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి ప్రత్యర్థిగా ఉంది కనుక ఈ డ్రామాలన్నీ షురూ చేసిండు. చీరలు పంచి ఎన్నికలు వచ్చినాయి కనుక చీరలు పంచుతా, వడ్డీ లేని రుణం పంచుతా అని డ్రామాలు స్టార్ట్ చేసిండు. మాకు ఈ నోటీస్ ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉంది అనేటువంటి ఒక చూడండి క్రైమ్ సినిమా సీరియల్ లెక్క నడుపుతా ఉన్నాడు. 2 ఏళ్ల నుంచి డ్రామాలు ఆడుతున్నావు. ఆల్రెడీ నువ్వు గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. న్యాయం నిలబడ్డది, ధర్మం నిలబడ్డది. అయినా నువ్వు మళ్ళీ పిలుస్తున్నావు. సుప్రీంకోర్టే కొట్టేసినాక మళ్ళీ పిలుచుడేంది డ్రామా? ఏంది డ్రామా? అంటే ఒక కంటిన్యూస్ గా ప్రజల్ని ఎంగేజ్ చేయాలని, మీడియాను డైవర్షన్ చేయాలని, ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలని. నువ్వు ఎంత డైవర్షన్ చేసినా నీ నిడవం. నీ బొగ్గు కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం. నువ్వు ఆంధ్రాకు అమ్ముడు పోయిన విధానాన్ని నిలదీస్తూనే ఉంటాం. నీ యొక్క అవినీతి బాగోతాలు అన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం. 6 గ్యారంటీల కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. నేను ఈరోజు బీజేపీ కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా. సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి నిన్న మీడియా సాక్షిగా బయటపెట్టినా. ఈరోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా. నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా సీరియల్ లాంటిది తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజం లేదు. అందువల్ల మేము ఎక్కడ భయపడం. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. మీరెంత ఇబ్బంది పెట్టినా ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము. ఈ తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు.